బ్రేకింగ్ న్యూస్. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు సీఎంకి వినతి పత్రం అందజేశారు శాంతి చర్చల కమిటీ కన్వీనర్. నక్సలిజంను రాష్ట్ర ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తోంది తప్ప శాంతి భద్రతల అంశంగా పరిగణించిందని అన్నారు సీఎం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, శాంతి చర్చల కమిటీ సీఎంను కలిశారు కదా, ఏం చర్చిస్తున్నారు? దీని ద్వారా ఏం విషయాలు బయటకు వచ్చాయి? 4 రోజుల నుంచి ములుగు జిల్లా కరేగుట్ట ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతుందని చెప్పి మావోయిస్టుకు సంబంధించిన ప్రజా సంఘాల నేతలు, పౌర హక్కుల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట హరగోపాల్ దీనికి సంబంధించి ప్రకటన విడుదల చేశారు. తదుపరి తను ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు హైదరాబాద్ లో. తదుపరి ములుగు జిల్లా వెళ్లి అక్కడ కూడా హరగోపాల్ తో పాటు వివిధ ప్రజా సంఘాల నేతలు కూడా మీడియా మీట్ నిర్వహించి మావోయిస్టులతో ఖచ్చితంగా కేంద్రం శాంతి చర్చలు జరిపి చొరవ తీసుకోవాలంతా విజ్ఞప్తి చేశారు. తదుపరి వాళ్ళ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ వీళ్ళంతా తీసుకున్నారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపే విధంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని చెప్పి వాళ్ళంతా విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని చెప్పి ముఖ్యమంత్రిని వీళ్ళంతా కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం కూడా వీళ్ళంతా అందజేశారు. ఇందులో కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ తో పాటు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గా ప్రసాద్, జంపన్న, రవిచంద్రన్ ఉన్నారు. శాంతి చర్చల కమిటీ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు కూడా నక్సలిజం ప్రభుత్వాన్ని సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతి భద్రత సమస్యగా పరిగణించదని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడారు. గతంలో నక్సలైట్లలో చర్చలు జరిపిన అనుభవం కూడా తమ సీనియర్ నేత జానారెడ్డికి ఉంది. ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డితో సహా పలువురి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటాం. మంత్రులతో చర్చించి కూడా ఒక కమిటీ లేదా ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుని వాళ్ళకు చెప్తామని చెప్పారు. ఇప్పుడు కరిగుట్టలో 4 రోజులుగా కూడా ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. కానీ అక్కడ ఎంతమంది చనిపోయారు ఏంటనేది కూడా పూర్తి సమాచారం అయితే బయటకు రావడం లేదు. అంటే కూంబింగ్ అయితే పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అక్కడ హెలికాప్టర్లతో పాటు భారీ ఎత్తున 2000కు పైగా కూడా కేంద్ర బలగాలు మోహరించి కరగుట్టను మోహరించి చుట్టుపక్కల ప్రాంతంలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి వీళ్ళందరూ అయితే రేవంత్ రెడ్డికి అయితే విజ్ఞప్తి చేశారు. రైట్ నగేష్, అయితే ఇప్పుడు కేంద్రంతో శాంతి చర్చలు జరపాలి అంటే కాల్పులు విరమణ చేసుకోవాలి అని చెప్పి శాంతి చర్చల కమిటీ కోరుతోంది కదా. సో దీనికి సంబంధించి అటు కేంద్రం నుంచి ఎలాంటి రిప్లై ఇచ్చే అవకాశం ఉంది? సీఎం రేవంత్ రెడ్డి వారితో ఏం చెప్పారు? అంటే ఆపరేషన్ కగార్ అని చెప్పి ఇప్పటికే అమిత్ షా ప్రకటించారు. మార్చి 26 తారీఖు వరకు ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఖచ్చితంగా ఏ ఒక్క మావోయిస్టు కూడా భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పూర్తిగా నిర్మూలిస్తాం, మావోయిస్టులను జీరో చేస్తామని చెప్పి ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉంది కనుక వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తే శాంతి చర్చలు జరపచ్చు అనేది ఇప్పుడున్న ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతల విజ్ఞప్తి. గతంలో 2004 రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున శాంతి చర్చలు హైదరాబాద్ లోనే ఇక్కడ ప్రగతి భవన్ లో ఇంతకుముందు ఉన్న సీఎం సంబంధించిన క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించారు. అప్పుడు భారీ ఎత్తున గణేష్ లాంటి, రామకృష్ణ లాంటి పెద్ద పెద్ద నేతలు కూడా వాళ్ళంతా హాజరయ్యారు. కానీ ఇప్పుడు ఆ శాంతి చర్చల్లో పాల్గొన్న చాలా మంది మావోయిస్టు అగ్రనేతలంతా ఎన్కౌంటర్ లో మట్టు పెట్టబడ్డారు. ఇప్పుడైతే మావోయిస్టులకు సంబంధించి ఎక్కడ కూడా పెద్ద ఉనికి లేదని చెప్పి మావోయిస్టులకు సంబంధించిన ఇప్పుడు పౌర హక్కుల ప్రజాసంఘ నేతలే చెప్తున్నారు. కేవలం ఎన్కౌంటర్ పేరిట మిలిషియా సభ్యుల్ని, స్థానికంగా ఉన్న గిరిజనులను ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఇది సమంజసం కాదని చెప్పి వీళ్ళందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పి ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి ఒక ప్రతినిధిగా తెలంగాణ నుంచి తాను కూడా కేంద్రం నుంచి ఒక లెటర్ లేదా ఒక కమిటీని నిర్వహించి తాను కూడా జానారెడ్డి కావచ్చు, మిగతా ఎవరైనా వాళ్ళందరినీ ఒక నేతను ఆ కమిటీకి ముఖ్య నేతగా నియమించి కేంద్రానికి పంపించి శాంతి చర్చలకు కేంద్రాన్ని ఒప్పించాలనేది కూడా వీళ్ళ ప్రతిపాదన. దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి? హైదరాబాద్ లో తెలంగాణలో ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, డీజీపీ కావచ్చు, గతంలో హోంమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరితో చర్చించిన తర్వాత, ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సున్నితంగానే ఆలోచించే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఉన్న నేతలందరితో చర్చించిన తర్వాతనే ఈ సున్నితమైన అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపైన కూడా ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నగేష్, అయితే ఈ ఆపరేషన్ కగార్ అనే ముఖ్య ఉద్దేశమే మావోయిస్టులు లేకుండా చేయడమే కదా. మరి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోతే ఈ కాల్పుల జరిపేది ఉండదు, ఆ కాల్పుల
అసలు విరమణ అడగాల్సిన అవసరం కూడా ఉండదు. మరి ఇప్పుడు ఈ శాంతి చర్చల నుంచి వచ్చిన ప్రతిపాదన ఏ విధంగా చూడాలి? అంటే మావోయిస్టులు ఉంటారు కానీ కాల్పులు జరపొద్దని చెప్తున్నారా? మావోయిస్టులు పూర్తిగా లేరనేది వీళ్ళు చెప్పే అంశం. ఎందుకంటే మావోయిస్టులు ఇప్పటికీ పూర్తిగా నిర్మూలించబడ్డారు. పెద్ద ఎత్తున ఇక్కడ కూడా ఏది జరగడం లేదని చెప్పి కూడా వీళ్ళందరూ చెప్తున్నారు. కానీ ఎక్కడికక్కడ ఇప్పటికే ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో చూస్తే కనుక చాలా చోట్ల కూడా ఇప్పటికే భారీ ఎత్తున ఎన్కౌంటర్లు జరుగుతున్న పరిస్థితి. గత సంవత్సర కాలంగా 400కు పైగా కూడా ఎన్కౌంటర్లని కేంద్ర భద్రతా బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు కావచ్చు వీళ్ళందరూ నిర్వహించారు. కానీ మావోయిస్టులు లేరని చెప్పడానికి పూర్తిగా కూడా ఏ ఒక్క అంశం కూడా ఇందులో దోహదపడదు. కానీ మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పి కేంద్రం చెప్తోంది. కానీ ఇప్పుడు ఉన్న వ్యక్తులందరూ కూడా మామూలు వ్యక్తులే, మిలిషియా సభ్యులు కావచ్చు, అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి అనుబంధంగా ఉన్న అర్బన్ నక్సలైట్లు అని చెప్పి ఒక పేరుంది, వాళ్ళంతా ఉన్నారు. సో వాళ్ళందరినీ ఇప్పుడు కావాలనే కేంద్రం అంటే భద్రతా బలగాలు పెట్టి మావోయిస్టుల పేరిట చంపుతుందని చెప్పి వీళ్ళందరూ ఆరోపిస్తున్నారు. సో మావోయిస్టులు లేరని పూర్తిగా చెప్పడానికైతే లేదు. కొంతమంది నేతలు కూడా ఇప్పుడు గణేష్ లాంటి తెలంగాణ రాష్ట్రానికి చెందిన అగ్రనేత ప్రస్తుతం మావోయిస్టు పార్టీని నడిపిస్తున్నారు. కొంతమంది నేతలు ఇప్పటికి కూడా ఒక 40-50 మంది అగ్రనేతలు కూడా వయసు పైబడిన వాళ్ళు ఇప్పటికి కూడా మావోయిస్టు పార్టీ నడిపిస్తున్నారు. కానీ వాళ్ళు ఇండియాలో మరి ఎక్కడ ఉన్నారు? కోల్కతాలో ఉన్నారా, ఛత్తీస్గఢ్ లో ఉన్నారా, ఇప్పుడు కగార్ అడవు, ఇప్పుడు నడిచే కరెగుట్ట అడవులో ఉన్నారా, ఎక్కడ ఉన్నారని మాత్రం ఎక్కడ క్లారిటీ లేదు. ఎందుకంటే కొంతమంది నేపాల్ కూడా నేపాల్లో తలదాచుకోవచ్చు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అంటే పూర్తి సమాచారం అయితే లేదు. ఇప్పటికి కూడా అంటే మావోయిస్టులకు సంబంధించి సానుభూతి పరులు కానీ, మిలిషియా సభ్యులు కానీ, గతంలో మావోయిస్టు సానుభూతి పరులుగా ఉన్న వ్యక్తులు కూడా కగార్ అడవుల్లో అంటే ఇప్పుడు కర్రెగుట్ట అడవుల్లో ఏం నడుస్తుంది ఏంటనేది కూడా పూర్తి సమాచారం లేదు. అంటే 2000 మందికి పైగా కేంద్ర బలగాలు చుట్టుముట్టి అక్కడ భారీ ఎత్తున కూడా పైనుంచి హెలికాప్టర్లతో కింద నుంచి కూడా వాళ్ళు వెళ్లుకుంటూ పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అంటే అక్కడ చాలా మంది స్థానికంగా ఉన్న ఎవరైతే చుట్టుపక్కల గ్రామవాసులు కూడా అంటే గతంలో పనిచేసిన మిలిషియా సభ్యులు కూడా 1000 మందికి పైగా వ్యక్తులు అంటే దాదాపుగా అందులో 150 మంది మిలిషియా సభ్యులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇప్పుడు గత 2 రోజులుగా వస్తున్న వార్తల్లో 38 మందికి పైగా ఎన్కౌంటర్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి. కానీ ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ, కేంద్రం కానీ దీనికి సంబంధించి ఏ ఒక్క ప్రకటన కూడా విడుదల చేయడం లేదు. కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్న ఇప్పుడు హరగోపాల్ కావచ్చు, ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే జంపన్న కావచ్చు, మావోయిస్టు గతంలో పనిచేసిన వ్యక్తి కావచ్చు, వీళ్ళందరికీ అంటే బయట నుంచి వస్తున్న సమాచారం అయితే అక్కడ పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించి సామాన్యుల్ని నక్సలైట్ల పేరిట ఎన్కౌంటర్ చేస్తున్నారనే వ్యవహారం. సో అది కూడా పూర్తిగా నిలిపివేసే విధంగా కేంద్రంతో చర్చలు జరపాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పటికే మావోయిస్టు పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ కూడా ఇదే విజ్ఞప్తిని కూడా రెగ్యులర్ గా చేస్తూ వస్తుంది. గత 15 రోజులుగా మావోయిస్టు కేంద్ర కమిటీ పేరిట ఒక లెటర్ కూడా విడుదలైంది. వాళ్ళు కూడా శాంతి చర్చలకు ముందున్నామని చెప్పారు. ఇప్పటికే 2 సభలు కూడా మావోయిస్టుతో అంటే కేంద్రం చర్చలు జరిపే విధంగా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి 2 సమావేశాలు కూడా హైదరాబాద్ లో నిర్వహించారు. సో వీటికి సంబంధించే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే కదిలించారు. తదుపరి వీళ్ళు కేంద్రానికి సంబంధించిన 2 మంత్రులు హైదరాబాద్ లో ఉన్నారు. అంటే బండి సంజయ్ కావచ్చు, అలాగే కిషన్ రెడ్డి కావచ్చు. సో వాళ్ళిద్దరిని కూడా కలిసి వాళ్ళు కూడా ఒక లెటర్లు ఇచ్చి విజ్ఞప్తి చేసే అవకాశం కనిపిస్తుంది. మరి కేంద్ర సానుకూల వైఖరి ఎలా ఉంటుందనేది మరి వీళ్ళ విజ్ఞప్తిని బట్టి, కేంద్రం నుంచి వచ్చే ఆన్సర్ని బట్టి తదుపరి నక్సలైట్ల పైన చర్యలు ఉంటుందా లేదనేది కూడా ఆధారపడి ఉంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.